ఈనాడులో ఇవాళ 11 తారీఖు 1వ నెల 2025 ఇక్కడ మనం చూస్తే ప్రధాన అంశాలు ఏమున్నాయి ఈనాడులో అంటే అర్బన్ అభివృద్ధి ఇన్ఫ్రా మధ్యతరగతి సమస్యలు. సో ఇక్కడ అర్బన్ అభివృద్ధి పైన ఎందుకు మాట్లాడుతూ ఉంది, ఇప్పుడు అర్బన్ మిడిల్ క్లాస్ పైన ఎందుకు ఫోకస్ చేస్తూ ఉంది ఈనాడు అని అంటే, సో ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొన్నటిదాకా గ్రామీణ ప్రాంతంలోనే గ్రామీణ వాతావరణ వార్తలను తీసుకొచ్చింది, ఇప్పుడు అర్బన్ వాతావరణం తీసుకొస్తా ఉంది. ప్రధాన అంశాలు వచ్చేసి అర్బన్ అభివృద్ధి, ఇన్ఫ్రా, మధ్యతరగతి సమస్యలను ఇక్కడ ప్రధాన అంశాలుగా చూపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది ఏది ఈనాడు దినపత్రిక. ఇక విశ్లేషణ చూస్తే లోపల పేజీలో కూడా అర్బన్ మిడిల్ క్లాస్ ఆధిక్యమే కనిపించిందట. ఏది లోపల పేజీలో బీసీఎస్సీ అంశాలు సందర్భానుసారం మాత్రమే వాడినరు, ప్రత్యేకించి ఆ వర్గాలకు అన్యాయము హక్కులు ఇటువంటి ఏమీ లేవు. సామాజిక న్యాయం కోణం బలహీనంగా ఉంది, సామాజిక న్యాయం అనేటువంటి కోణము చాలా బలహీనంగా ఉంది ఈనాడు దినపత్రికలో. ఇక భాష ఎట్లుందంటే న్యూట్రల్గా ఉంది, అర్బన్గా ఉంది. న్యూట్రల్ అర్బన్గా ఉండడంతో ఇది భాషను లాంగ్వేజ్ను మాత్రం న్యూట్రల్గా వాడుతూ ఉంది. ఇంకా పక్షపాతం విషయానికి వస్తే అర్బన్ ఎలైట్ మీద దృష్టి పెట్టింది అనేది ఈనాడు దినపత్రిక. ఈనాడు దినపత్రికకు చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్ చూస్తే సామాజిక న్యాయం పైన ఫోకస్ ఎంత ఉందంటే చాలా తక్కువగా 2% రేటింగ్, 2 రేటింగ్ అంతే. బీసీ ఎస్సీ ఎస్టీలకు స్పేస్ ఎంత ఇచ్చిందంటే కేవలం 2 రేటింగ్. ఇక ప్రభుత్వ విమర్శన ఎట్లా చేస్తుందంటే కేవలం 2, అంటే అట్టర్ ఫ్లాప్. ఇవాళ ఈనాడు దినపత్రిక ఆంధ్రజ్యోతి కంటే అధ్వానం అయిపోయింది అన్నట్టు, అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ పత్రిక. అంటే ఈ పత్రికలో ఇది కొన్నా వేస్ట్, ఇక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పత్రిక కొన్నా ఇది చదివినా వేస్ట్ అన్నట్టు.